స్ట్రాంగ్గా ఉంటుంది. ఐ రిమెంబర్ పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు పంజా సెట్లో నాతో హిందీ మాట్లాడుతున్నారు. సార్ నేను తెలుగు అంటే అవునా అని అప్పుడు ఓకే. సో ఆయన హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అవును. సో ఆయన మాట నాకు అర్థం కాలే, ఇదేంట్రా అనుకున్నాను. బట్ అలానే చూసేవారు అందరు నన్ను ఫస్ట్ నుంచి. అంటే నాట్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జస్ట్ మనని ప్రూవ్ చేసుకోవడం కాదు, అసలు ఫస్ట్ నేను మనలో ఒకడిని దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాకు. అంటే చూడగానే ఏంటంటే ఆ కలర్ అది చూసినప్పటికి ఏంటంటే జనరల్గా ఏదో నాత్తడై ఉంటాడు, మనవాళ్ళు కాదులే అనుకుని ఉంటారు. అందులో అమెరికా నుంచి వచ్చాడు. అండ్ దాంతో ఏమైందంటే ఫీలింగ్ ఈడేదో అమెరికాలో ల్యాంబర్గినీలు ఫెరారీలు తోలుకుంటూ సరదాగా మధ్యలో వచ్చేది యాక్టింగ్ చేసుకుంటూ. మామూలుగా ఈ మధ్య ఫ్యాషన్ అయింది కదా, డబ్బులు తీసుకురావడం, సినిమాలు చేయటం. సో నన్ను ఎవరు ఈడు జెన్యూన్, ఈడు ప్యాషనెట్, అసలు నన్ను సీరియస్ తీసుకోవడం చాలా టైం పట్టింది. గుర్తించలా. సో సహజం అది గుర్తించకపోవడానికి. ఎందుకంటే ప్రొడ్యూసర్లుగా వస్తారు కొంతమంది, వేస్తే గీస్తే ఒక చిన్న వేషం వేస్తారు. నిన్న ఫ్లైట్లో జరిగిందండి. నిన్న ఫ్లైట్లో వస్తుంటే ఒక నలుగురు తెలుగు వాళ్ళు ఇలా చుట్టూ వచ్చేసి సెల్ఫీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు వాళ్ళకి మేజర్లో ఏమేమి నచ్చిందో. అంతా వచ్చిరాని హిందీలో చెప్తున్నారు. నాకు అర్థం కావట్లా. వచ్చింది గురి అనుకున్నారు. మళ్ళీ వాళ్ళకి మొత్తం మీ ఇంటి పేరు దగ్గర నుంచి అన్ని చెప్పుకోవాలి. నేనేమో తెలుగులో జవాబు ఇస్తున్నాను, ఆడు వినే జోన్ లో లేడు. ఆడు తెలుగు వాడు ఫిక్స్ అయిపోయాడు ముందు. ఆడు ఫిక్స్ హిందీ వాడు అని. హిందీ వాడు మంచి తెలుగు సినిమా తీసాడు, నాకు బాగా నచ్చింది, నేను వీడికి చెప్పాలి అని ఆడు హిందీలోనే చెప్పాలని ఫిక్స్ అయిపోయాడు. నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా మరి అసలు ఈ సమస్య? ఇప్పటికీ ఒప్పుకోకపోతే జనం పర్లేదులేండి, ఇండియన్ అని నమ్ముతున్నారు కదా చాలు. లేదు ఇంకా ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతారు లేక. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఈ స్థాయి సక్సెస్ కాదు కదా. గూఢచారి బాగా నడిచింది, కానీ గూఢచారి బాగా వచ్చింది. ఎవరు కూడా కమర్షియల్ గా ఎవరు కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయింది. నాకు ఫస్ట్ రెస్పెక్ట్ తెచ్చి పెట్టింది క్షణం అండి. క్షణం 5 languages లో రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ హిందీలో. అది కాకుండా శ్రీలంక వాళ్ళు ఫ్రీ మేక్ చేశారు. ఓకే. సో 5 languages లో క్షణం రీమేక్ అయింది. ఫస్ట్ టైం వాలెట్ చాలా హ్యాపీగా ఉండింది నాకు క్షణంతో. సో నాకు తేడా ఏంటంటే నేను సంవత్సరం 3 సినిమాలు చేయను. నేను 7 సంవత్సరాలు 5 సినిమాలు చేశాను. సంవత్సరానికి ఒక సినిమా అయినా ఇప్పుడు నిజానికి ఇప్పుడు టాప్ హీరోలు కూడా అంతే కదా, సంవత్సరానికి ఒక సినిమా. అంటే ఒకటి కోవిడ్ వలన మేజర్ 1.5 year ప్రాజెక్ట్ కాస్త 3 years అయిందండి. అది సరే, అదే ఒక ఎక్సెప్షన్ కేసు. బట్ అదర్వైజ్ సంవత్సరానికి ఒక సినిమా కంటే ఎవరు కూడా ఎక్కువ చేసే పరిస్థితి ఎక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే నాకు మేజర్తో వచ్చింది ఏంటంటే ఆ రీచ్. సంవత్సరానికి ఒక సినిమా అయినా ఇట్ హ్యాస్ గాట్ ద కైండ్ ఆఫ్ రీచ్. అంటే నాకు ఎక్కడెక్కడో అదే అంటున్నా, పాన్ ఇండియా రీచ్ వచ్చేసింది సడన్ గా. యూనో నాకు జస్ట్ ఇందాకనే యోగి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు అసలు నేను షాక్. మేము ఎప్పుడో పెటిషన్ పెట్టాం, మేజర్ సందీప్ ఉనికృష్ణన్ జీవిత స్టోరీ, ఎప్పుడో సమ్ 2 months బ్యాక్. రెస్పాన్స్ లేదు. సడన్గా ఇవాళ ఫోన్ వచ్చింది. అంటే ఇదంతా ఏంటంటే మనం ఏదో నిజాయితీగా చేస్తున్నాం, జెన్యూన్గా చేస్తున్నాం. అండ్ నేనేంటంటే ఐఎమ్ కంప్లీట్లీ అసలు రికగ్నిషన్ ఫస్ట్. అండ్ ఆల్సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా. 100% చేసిన శ్రమకి ఫలితం డబ్బే కాదు అన్ని సందర్భాల్లో. అండ్ చేసిన ఎవరి గురించి చేసామన్నది కూడా బాగా హెల్ప్ అయింది. అంటే మేజర్ సందీప్ ఉనికృష్ణన్ గారి లైఫ్ ఇంత అందమైంది అనేది జనాలు తెలియడం నాకు చాలా సంతోషం. మేము వైజాగ్ ప్రీ రిలీజ్ చేసాం. ప్రీ రిలీజ్ అంటే ఏంటి, స్టేజ్ మీదకి వస్తాం, మేమందరం ఫ్యామిలీగా పనిచేసామండి, అస్సలు ఏ గొడవలు జరగలేదు. ఇదే కదా, అంటే అక్కడ నటించి వెళ్తా ఉంటాం. ఇంకా చెప్పాలంటే అటువంటిది మేమేం చేసామంటే సినిమా 2000 మందికి చూపించాం. సినిమా చూపించాం ప్రీ రిలీజ్ లో. ఓకే. చూపించి ఇప్పుడు చెప్పండి మీకు ఏమనిపించింది అని అడిగాం. అండ్ ఐ టెల్ యూ, హిస్టారిక్ రెస్పాన్స్. రోరింగ్ అంటే నాకు తెలియదు ఒక ఇంత మాస్ ఫీలింగ్ ఉంటుందా అని. ఐ థింక్ నేను లాస్ట్ ఆ లెవెల్ రియాక్షన్ నేను చూసింది నేను పంజాలో విలన్గా చేసినప్పుడు, పంజా థియేటర్లో కూర్చున్నప్పుడు చూసాను నేను. సో ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ నేను చేసిన సినిమాకి ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ వి రియలైజ్డ్ 18 ఏళ్ల కుర్రోళ్ళు, అంటే 26/11 జరిగినప్పుడు వాళ్ళకి 4 ఏళ్ళు. 18 ఏళ్ల కుర్రోళ్ళు 26/11 24/11 కూడా తెలియదు వాళ్ళకి సరిగ్గా. సందీప్ ఉనికృష్ణ గారి పేరు తెలియదు. అలాంటి వాళ్ళు వైజాగ్లో మేజర్ సందీప్ అమర్ రహే అని అరుస్తున్నారంటే అయిపోయింది. పర్పస్ ఇస్ సర్వ్డ్. దట్ వాస్ ద గోల్. అసలు ఇదంతా చేయడానికి గోల్ అది. ఎందుకంటే గూఢచారి హిట్ కొట్టాలని చేసేవాడు. మేజర్ సందీప్ స్టోరీ, ఆయన స్టోరీ అందరికీ తెలియాలి. ఇప్పుడు చిరంజీవి గారికి, మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ ఎలా ఉంటారు, నేను మేజర్ సందీప్ గారికి ఫ్యాన్. నేను ఒక ఫ్యాన్గా నాకు తెలిసింది వీళ్ళు ఎవరికి తెలియదు ఏంటి అని బాధపడ్డా. అది సాల్వ్ చేసాం. అంటే అవి ఉంటుంది, బట్ అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే స్పీడ్ అయిపోయింది.
ఇప్పుడు ఏదన్నా ఇట్లా సినిమా వచ్చి లేదా ఇంకెవరన్నా చెప్తేనే అవునా ఇంత గొప్పవాడా పలానాడు, ఇప్పుడు మీరు చెప్పుకోవట్లా నేను తెలుగు అనరా బాబు అని చెప్పి లేదు వాళ్ళు సినిమా చూసి అప్రిషియేట్ చేసి మళ్ళీ హిందీలోనే హిందీలో మాట్లాడుతుంటారు. ఈసారి సర్లే, ఎప్పుడన్నా- హిందీ సినిమాలు మనకు బాగానే వర్కౌట్ అవుతాయి. హిందీ సినిమాలకు ఇది ఉపయోగపడుతుంది మీకు, వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కలర్ పిచ్చి ఉంటుంది. అవును అవును మన సౌత్ ఇండియన్స్ అంటే కొంచెం చిన్న చూపు. అవును. సో ఇప్పుడు మీరు నార్త్ ఇండియన్ గానే వాళ్ళు లేదండి ఇప్పుడు మీరు నమ్మరు. అంటే నేను అనేది ఇప్పుడు అంటే 2-3 సినిమాలు వచ్చాక బాహుబలి నుంచి మొదలైంది. అవును కానీ అది రెస్పెక్ట్తో పాటు జలస్ వచ్చింది. అవును అవును కరెక్ట్. కానీ ఆడియన్స్లో మాత్రం అండి నేను అక్కడ అసలు చూస్తే వాళ్ళతో ఏ ప్రాబ్లం ఎప్పుడు ఉండదండి. ఆడియన్స్తో వాళ్ళకి ఏది నచ్చితే అది చూసేస్తారు. వాళ్ళు హైదరాబాద్ కా సౌత్ కే క్యార్ ये సౌత్ కా పిక్చర్ బనారా అని చెప్పి వాళ్ళ రియాక్షన్ బాబోయ్, అవును వాళ్ళ ప్రేమ కదా అన్నాడు. అదే అన్న సౌత్ వాళ్ళు ఆడియన్స్కి ఏమో సౌత్ నార్త్ లేదు, వాళ్ళకి నచ్చిందా లేదా, ఏది బాగుంటే చూసేసేస్తారు. బట్ వేరే వాళ్ళతో కదా సమస్య అంతా. ఇండస్ట్రీ ఇండస్ట్రీలో వచ్చింది కదా, కాంట్రవర్సీస్ కూడా వచ్చేసాయి కదా. అవును.